అట్టలు, పేపర్లు, థర్మాకోల్, పాడైన ఎలక్ట్రానిక్ వస్తువులు, ఇనుప సామాను. తడి చెత్త పొడి చెత్త వేరు చేయడం ఎందుకు? ఏదైనా చెత్తే కదా. ప్లాస్టిక్ సంచులు, బ్యాటరీలు, గాజు పెంకులు తినే వ్యర్థాలతో కలిపి పారేస్తే అవి చూసుకోకుండా జంతువులు తిని మరణిస్తున్నాయి. అందుకే మనం పొడి చెత్త. నా పేరు మహాలక్ష్మి అయ్యా. మేము సంవత్సరం నుంచి ఇది తరి పొడి చెత్త సార్. ఇది తరి అండి. ఇది తడి సార్. ఇది భూమిలో కలిసిపోయిన చెత్త అంటారు. ఇది ప్లాస్టిక్ డబ్బరు అది తరిది పొడిది అండి. ఇంటింటికి పోయి వాళ్ళకి సమాంతరం మోగుతూ ఉన్నది. ఒక అలా లోపల ఉన్న వాళ్ళకి మోగు తినబడేలాగా, ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి చెప్తాం సార్. తరి పొడి సపరేట్ చేయాలమ్మా. అది వాళ్ళు వినకపోతే మేము మళ్ళీ వాళ్ళకి చూపిస్తాం సార్. గోను పడిచి ఇప్పుడైతే మేమైతే ఒక 250 ఇళ్ళకి వెళ్తున్నాం సార్. ఇదిగోండి సార్, తెరి పొడి అలా చేసి ఇచ్చింది. చెప్పాం సార్, కరెక్ట్గానే ఉంటుంది సార్. తర్వాత పొడిది ఉంటుంది సార్. ఒకరికి వినకపోతే వాళ్ళకి చూపిస్తాం సార్. ఇలా చెయ్యాలి, అలా చేయాలి, మళ్ళీ అలా చేయాలి. మేమైతే 250 మంది సార్. 250 ఏళ్ళు చూస్తున్నారు. నమ్మకం ఉందా ఇది బాగా జయప్రదం అవుతుందని? అవుతుంది, నమ్మకం ఉంది. ఆల్రెడీ మారారు సార్. మీరు 3 శనివారం స్వచ్ఛభారతి నెలకి 3 వారం చేస్తూ ఉంటాం. అంటే శనివారం స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర ప్రతి చేస్తూ ఉంటాం అయ్యా. 10 మంది చాలా మట్టుకి మార్పొచ్చి కొద్దిగా ఇంకా ఉండి కొద్దిగా మీ జాల్లో నడితే ఇంకా బోల్డ్ అభివృద్ధి చేయాలని ఇంకా తిరుగుతూ ఉంటున్నాం అయ్యా. ఆరోగ్యం కూడా బాగుందయ్యా. ఎక్కడ పడితే అక్కడ బాటలు పడేయకుండా ఊరు పరిశుభ్రంగా ఉంటుందయ్యా. ఎక్కడ బాటలు పడితే అక్కడ బాటలు పడేయకుండా ఆ బాటలు తీసుకొచ్చి మళ్ళీ శతకేంద్రంలో వేసుకుంటామయ్యా. తర్వాత వీళ్ళు తీసుకొచ్చి సామాన్ల గట్లకి అమ్ముతూ ఉంటారు. ఇప్పుడు తడి చెత్త మాత్రం కంపల్సరీ ఇక్కడ మన శతకేంద్రంలో పోతుంది సార్. శతకేంద్రంలో తీసుకెళ్ళి ఇది పక్కన ఇది 45 రోజులు దాని మీద మళ్ళీ ప్యాడ్ వేసి ఓకే. వచ్చిందండి. ఈ ప్లాస్టిక్ ఎట్లా బయట వదలకుండా ఒక గవర్నమెంట్ మాకు మంచి అవకాశం ఇచ్చిందండి. ఎందుకంటే ప్లాస్టిక్ లేకుండా చేద్దామని దీన్ని మళ్ళీ రీసైకిల్ చేసి మళ్ళీ మెటీరియల్ తయారవుతాయి కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? ఇవి మేము వాళ్ళకి ఇచ్చిస్తాం అనుకోండి. ప్లాస్టిక్ మనకు కావాల్సిన ఐటమ్స్ అవి మాకు ఇస్తున్నారండి. అంటే ఇంట్లోకి సరిపెట్టి వారం రోజులు అండి. వారానికి 55 రూపాయలు ఆ చెత్తను ఇస్తే అదనపు ఆదాయం వస్తుంది. మాకు చాలా సంతోషం ఉందండి. ఎందుకంటే ఇలాంటి అవకాశం మనకి ఆ సామాన్ని మనం ఉపయోగించుకొని ఇంట్లో వస్తువులు ఆడవాళ్ళకి కొన్ని కావాల్సింది. దానివల్ల లాభం ఏంటి? లాభం అంటే వృధాగా పోయింది. ఇప్పుడు భూమిలో పోతే కలుషితం అయిపోయి పంటలు పండడం, ఎరువులు పాడైపోవడం అందువల్ల ఇలాంటి స్కీమ్ పెట్టడం చాలా వచ్చిందండి. చాలా మీకు వారానికి ఒకసారి వీళ్ళు వచ్చి తీసుకెళ్తారు. అట్లా ఒక రొటేషన్ లో కూడా పెడతారు. దానివల్ల మీరు ఆ వారంలో ఇస్తే మీకు కొంత ఆదాయం, మీ ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. లేకుంటే మనం భూములన్నీ భావితరానికి మనం అందించేది మన ఆరోగ్యాన్ని ఏం చేస్తాను? ఏం చదువుతున్నావు? యూకేజీ. ఎంతవరకు వచ్చావు? ఏబిసిలు తెలుసా? చెప్పు. గుడ్. 1 2 3
సార్ అక్కడికి వెళ్దాం సార్ అక్కడికి వెళ్దాం. రండి. బేగా కలవు సార్. దానివల్ల ఏ జంతువు అయినా తినేసినా అవి వాటికి జీవి మా బతికి చచ్చిపోయినట్టు కదా సార్. అందువల్ల అది మామూలుగా ఇది ఎనిమిది లేకుండానా అది ఇలాగ ఏడుకొని బాటిల్ అన్నీ సపరేట్గా ఇంకో దగ్గరికి పంపించి మా చెత్త కేంద్రంలో అవి సపరేట్ చేసి అవి మళ్ళీ పైకి పంపిస్తారు. అవి పంపించిన తర్వాత దానివల్ల ఈ భయం కూడా బాగుంటుంది కదా సార్. ఎవరు చెత్త ఉండదు ఇంటింటికి సార్. ఇంటింటికాడ చెత్త ఉండదు, రోడ్డు మీద చెత్త ఉండదు, రోగాలు కూడా రావు సార్. మొన్న కరోనా టైం అప్పుడు చాలా ఇబ్బంది అయిపోయింది సార్. అలాగే ఇప్పుడు కూడా ఏమనుకుంటా మన జాగ్రత్తలో మనం ఉంచుకుంటే మన ఊరిని చాలా మందికి చేసాం సార్. చాలా మంది కొంతమందికి గురించి మారారు సార్. ఆ మార్పు మళ్ళీ ఇంకా అలా ఉండి గురించి ఇంకా మారాలని కోరుకుంటున్నాం సార్. అందుకని మేము ప్రతి శనివారం మీరు చెప్పింది స్వచ్ఛ భారత్ అందరూ అది పాటిస్తున్నాం సార్. మేము తర్వాత ప్రతిరోజు మేము ఉదయం 6ంటికి పంచాయతీకి వచ్చేస్తాం సార్. వచ్చి 6 గంటలకు వచ్చి మౌతూ మేమైతే 12 అవుతుంది సార్. ఒక్కోసారి 11:30 అవుతుంది సార్. అంటే ఈదులు తిరగబోతుకి అవన్నీ తెచ్చి ఇక్కడ గాజు పెంకు ఇప్పుడు ఈ సపరేట్ అయిపోతాయి కదా సార్. ఈ నాడపిట్లు వేసేస్తారు సార్. అంటే సపోజ్ రఫ్గా అంటే ఒక కొన్ని డైలీ వెళ్ళిన వల్ల సార్ తక్కువ వస్తుంది సార్. ఒక ఇంటికి కొద్దిగా వస్తుంది. సోమవారం సంత జరుగుతుంది సార్ లోపల. అక్కడ బండి లోడ్ అయితే వస్తుంది. బండి లోడ్ సెట్ వస్తుంది సార్. అప్పుడు ఎక్కువ ఇక్కడ శతకేంద్రంలో చేసి నేడబెట్లో మగ్గు పెట్టి ఎరువు తయారు చేస్తున్నాం సార్. సంపద కేంద్రం ఇప్పుడు ఫంక్షన్ జరిగాయి అనుకోండి, ముందుగా మనకు వచ్చి చెప్తారు ఫంక్షన్ జరుగుతుందంటే తడి చెత్త పొడి చెత్త పక్క గట్టిలాగా సపరేట్గా డొక్కులు పెడతాం సార్. దానివల్ల అవి సపరేట్ అయిపోయిన వల్ల ఈ తెచ్చి మళ్ళీ ఇక్కడ పెట్టుకొని మేము సపరేట్ చేసుకుంటాం. చాలా ఈ వాటర్ బాటిల్ చేసాలు అయితే ఇక్కడికి వచ్చి మేము సపరేట్ చేసుకుంటాం. ఈ తడి చెత్త అయితే వాళ్ళు సపరేట్ ఇస్తారు సార్. చాలా మట్టుకి సంతలోనే కాయగూరలు అవి తీసుకొచ్చి ఇన్నాళ్ళు కాయగూరలు అవి పారేసేవారు సార్. ఇప్పుడు ఆ కాయగూరలు అవి తీసుకొచ్చి ఇక్కడ నేడబిట్లో వేసి 45 రోజుల నుంచి తర్వాత కంపోస్ట్ అక్కడ ఎరువు తయారైన తర్వాత ఎరువు రైతులకు అమ్ముతూ ఉంటాం సార్. ఆ రైతులకు అమ్మిన తర్వాత రైతులు చాలా మంది తీసుకున్నారు సార్. నమస్కారం సార్. సంపద తయారీ కేంద్రంలో గ్రీన్ కార్డ్ కింద వర్క్ చేస్తాను సార్. గ్రీన్ కార్డ్ సార్. ఇక్కడికి వెళ్దాం సార్. ఇక్కడ కాకుండా ఇందులోనే మొదటగా ఎందుకు తరలిస్తామంటే తడి చెత్త అనేది స్మెల్గా నీచు వాటర్ స్మెల్ ఈగలే వస్తాయి కదా సార్. ముందుగా బయట పెట్టి నాడపిట్లో వేయడం వల్ల ఏంటంటే ఈ స్మెల్ నీచు వాటర్ అంతా పోయి గ్యాసెస్ కూడా రిలీజ్ అవుతాయి సార్. ఇది హోల్స్ ద్వారా గ్యాసెస్ పోతాయి. ఇది ఇలాగా మనం 40 days పడుతుంది సార్. 40 days అనేది పోయిన తర్వాత సాధారణ ఎరువు కింద రెడీ అవుతుంది సార్. దీని తర్వాత మనము సంపద తయారీ కేంద్రంకి వెళ్దాం సార్. ఓకే సార్. 40 రోజులు సార్. 40 రోజుల తర్వాత మనం సంపద తయారీ కేంద్రంలోకి షిఫ్ట్ చేసుకుంటాం సార్. ఇప్పుడే మొత్తం అంతా సేకరించగలుగుతుంది సార్. మొత్తం అంతా చెత్త అంతా తడి చెత్త వేరుగా పొడి చెత్త వేరుగా సార్. సార్ ఇడ్లీ వర్మీ పిట్స్ అంటారు సార్. మొదటిగా మన వర్మీ పిట్ ఇక్కడ బెడ్డింగ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను సార్. సార్ మొదటిగా సార్ మనం బెడ్డింగ్ రెడీ చేసుకోవాలి సార్. అంటే కొబ్బరి బొరుచులో చెప్పులు ఉంటాయి కదా సార్. ఆ ఎండిపోయిన కొబ్బరి చెప్పులు ఇలా బెడ్డింగ్ రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకున్న తర్వాత ఆ 40 days తర్వాత మనకు ఎంత అవసరమైతే అంత సాధారణ ఎరువుని ఇలా ఈ విధంగా దీంట్లోకి తీసుకుంటాం సార్. ఈ పిట్లోకి తీసుకొని ఒక లేయర్ టు లేయర్ వామ్స్ వదులుతాం సార్. ప్రతి దాంట్లోనూ మొత్తం మీద 8 kg వామ్స్ పడతాయి సార్. 8 kg ఒక దానికి 8 kg వామ్స్. అంటే మాకు ఇంతకు ముందు ఒకసారి ఇచ్చారు సార్. ఆ వచ్చిన తర్వాత నుంచి మేమే ఇంకా దాన్ని ఎలా ప్రొడ్యూస్ చేసుకుంటూ ఇప్పుడు ఇలా రెడీ అయిపోయిన తర్వాత ఇది 50 నుంచి 60 వేలు పడతాయి సార్ రెడీ అవ్వడానికి. అప్పుడు రెడీ అయిపోయిన తర్వాత మేము జల్లించుకుంటాం సార్. ఇక్కడే జల్లించుకున్నప్పుడు వచ్చిన వామ్స్ని మళ్ళీ ఇంకో దాంట్లోకి వేసుకుంటాం సార్. ఆ విధంగా మేము
కంటిన్యూ అవుతుంటాం, కంటిన్యూ చేస్తున్నారు. కంటిన్యూ చేస్తుంటాం. తర్వాత వచ్చిన వర్మిని నెక్స్ట్ సార్ జల్లించి ఇలా ప్యాక్ చేసుకోండి సార్. ఇది మన ఫ్రెండ్లీ ప్యాక్ సార్. ఇందులో ప్యాక్ చేసుకొని నర్సరీస్కి, రైతులకి మేము సేల్ చేస్తాం సార్. ఇక్కడ రైతు కూడా ఉన్నారు సార్ మనకి, కొండలరావు గారని. సార్ నేను 4 సంవత్సరాలు చెరుకు వరి కూడా వేసాను సార్. ఇటుకోట అవ్వలేదు సార్. ఇటుకోట అవ్వక కాయగూరలో దిగాను సార్. పిల్లల చదువులకు ఫీజులు కావాలనేసి కాయగూరల పంటలో దిగాను సార్. నేను స్వీట్ కార్న్, వంకాయ, టమాటా, తర్వాత